గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెబుతూ వైఎస్ జగన్ హయాంలో రూపుదిద్దుకున్నాయి రైతు భరోసా కేంద్రాలు. అన్నదాతలు ఊరు దాటే అవసరం లేకుండా పంట సూచనల నుంచి ఎరువుల వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు రైతన్నలకు భరోసా కల్పిస్తూ పూర్తి స్థాయిలో సేవలు అందించేలా వీటిని రూపొందించారు. వైఎస్ జగన్ హయాంలో కళకళలాడిన ఈ భరోసా కేంద్రాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడే ఆర్బీకేలకు చెదలు పట్టడం మొదలైంది. పేరు మార్చి మరీ వ్యవస్థను భ్రష్టు పట్టించారు చంద్రబాబు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఎలా ఉంది? సాక్షి స్పెషల్ ఎడిషన్లో చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేలు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయో ఓసారి చూద్దాం. ముందుగా చంద్రబాబు పుట్టి పెరిగిన ఆయన సొంత మండలం చంద్రగిరి నుంచే మొదలు పెడదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేయడంపై తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జగనన్న పాలనలో తమకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని, ప్రస్తుతం యూరియా కూడా దొరకని పరిస్థితి నెలకొందని మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతాంగానికి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మేలు చేస్తే, కూటమి ప్రభుత్వం పాలనలో ఆర్బీకేలను పూర్తిగా నిర్వీర్యం చేశారని అంటున్నారు చంద్రబాబు సొంత మండలంలోని రైతులు. చంద్రగిరి రైతులు ఆవేదనపై మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఎరువులు సకాలంలో లభించక రైతులు పడుతున్నటువంటి వేదన అంతా ఇంత కాదు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చంద్రగిరి నియోజకవర్గంలో ఈ యొక్క డోర్న కంబాల పంచాయతీ వద్ద ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం వద్ద మనం ఉన్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలను ప్రతి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేల ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. రైతులు ఏమనుకుంటున్నారు వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి రైతాంగానికి ఎంతో మేలు చేసింది. ఈరోజు మీకు లేకపోవడం, వీరికి సరైన ఉపయోగించుకోకపోవడం పట్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రైతులకి ప్రతి ఒక్కటి ఇంటికే చేస్తూ ఉంది. ఈ ఆర్బీకేలు కట్టి ఇంకా దగ్గర మాకు అన్ని సౌకర్యాలు కల్పించినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆర్బీకేలో ఏమీ లేదు. ఆర్బీకేలో సకాలానికి మనుషులు లేరు, ఏది సకాలానికి అందటం లేదు. మళ్ళీ 40 ఏళ్ళ హిస్టరీ ఏంటో 40 ఏళ్ళ చరిత్ర అందులో సీఎం గారు మా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో పక్కనే నారావారిపల్లెలు దగ్గర ఉండే ఆ 40 ఏళ్ళ ఇండస్ట్రీ అతనే ఇట్లా మాట చెప్తే రైతుల గురించి ఎట్లా జగన్మోహన్ ప్రభుత్వం ఇంటింటికే చేస్తా ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఇప్పుడు ప్రతి ఒక్కటి మేము బయట మీద తెచ్చుకోవాల్సి వస్తుంది, గంటల తరబడి వెయిట్ చేసి వస్తున్నది. యూరియా మూట మీద ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తున్నది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీ ఆవేదన చాలా అర్థమైంది. ఈరోజు పడుతున్నట్టు ఆవేదన చాలా కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం రైతుల పట్ల? నిర్లక్ష్యం అంటే మాకు సకాలం ఎరువులు అందటం లేదు. రైతు భరోసా అప్పుడు జగన్ ప్రభుత్వంలో కట్టినారే కానీ అప్పుడు జరుగుతూ ఉండే మాకేదో అంతా ఉండే కొద్దిగా వస్తా. ఇప్పుడు అసలు ఏమీ రావటం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎంతో మేలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకేలు నిర్వీర్యం చేయడం పట్ల ప్రజలంతా కూడా ఆగ్రహంతో ఉన్నారు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ప్రతి ఒక్క పంచాయతీలో రైతు భరోసా కేంద్రాలు కట్టినాడు. ఆ రైతు భరోసా కేంద్రాన్ని మీరే చూస్తున్నారు, నిర్వీర్యం చేసి దీన్ని అంతం చేసేదానికి మేమే ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం అని చేస్తున్నాము. అది మా చంద్రగిరి సొంత నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు ఆయనే పట్టించుకోకపోతే చంద్రగిరి నూరు పట్టించుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈరోజు ఆర్బీకేలు నిర్వీర్యం చేయడం పట్ల చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ కూటమి ప్రభుత్వం రైతాంగం పట్ల నిర్లక్ష్య వైఖరి? సార్ ఒకటైతే చెప్తాను సార్, కేవలం ఒక ఆర్బీకే సెంటరే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ నిర్వీర్యం చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. అక్కడ రైతు భరోసా కేంద్రం నుంచి యూరియా సప్లై చేశాడు, రైతుకు కావాల్సిన విత్తనాలు సబ్సిడీలో చేశాడు. ఇన్ని కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రైతు భరోసా కేంద్రం నిర్వీర్యం చేసి మీరు చూడండి, మూతపడిపోయింది. గత ప్రభుత్వంలో ఒక రైతు అసిస్టెంట్ పెట్టాడు, రైతు వ్యవసాయ అధికారిని పెట్టి మాకు ఇక్కడి నుంచే కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా బతకాల?
గత ప్రభుత్వంలో చేసినటువంటి యొక్క రైతు భరోసా కేంద్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, నిర్వీర్యం చేయడం లక్ష్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నియోజకవర్గం నుంచి. రైతే రాజు అంటూ సభల్లో డైలాగులు కొట్టి క్షేత్రస్థాయిలో అదే రైతును నిలువున నట్టేటా ముంచేస్తోంది కూటమి సర్కారు. అన్నదాతలు ఊరు దాటాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల రైతు సేవల్ని రైతు భరోసా కేంద్రాల పేరిట వైఎస్ జగన్ అందుబాటులోకి తీసుకొస్తే వాటిని నిర్వీర్యం చెయ్యడమే పనిగా పెట్టుకుంది ఇప్పటి ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాలకు కూటమి సర్కారు ఉరివేసింది. ఇన్నాళ్లు అన్నదాతలకు విశేష సేవలందిస్తూ వచ్చిన ఆర్బీకేల్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే పనిలో బిజీగా ఉంది. రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చి మరీ ఉన్న సేవలను ఒక్కొక్కటిగా ఎత్తేస్తూ నాశనం చేస్తోంది. ఇప్పటికే డిజిటల్ కియాస్కి టీవీలను మూలన పడేసింది. మరోవైపు ఎరువులు, పురుగుల మందులు అందించకుండా రైతులను చావు దెబ్బ కొట్టింది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన రైతు భరోసా కేంద్రాలకు ఇప్పుడు ఎక్కడ చూసినా తాళాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది పోలవరం నియోజకవర్గంలోని టి నర్సాపురం మండలం బందంచెర్ల గ్రామంలోని రైతు భరోసా కేంద్రం. ఒకప్పుడు రైతుల్ని ఆదుకున్న ఈ కేంద్రం ఇప్పుడు ఇలా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అంతేకాదు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. వైఎస్ జగన్ హయాంలో రైతులకు భరోసా ఇచ్చిన ఈ కేంద్రాలు ఇప్పుడు బార్లుగా మారిపోయాయి. భరోసా కేంద్రం చుట్టూ మద్యం సీసాలే, లోపల కూడా తాగి పడేసిన బాటిళ్లు, మూలన పడేసిన టేబుళ్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే ఏకంగా ఈ కేంద్రానికి దారి లేకుండా చేసింది కూటమి సర్కార్. అక్కడికి వెళ్తానికి దారి కూడా లేకుండా ఉన్న తోరలు తీసేసి దీన్ని 15 నెలల్లోనని మరి రైతుగా మాకు అన్ని విధాలు కోరుకుంటున్నాం. ఇసుకలోళ్ళు, సిమెంట్లోళ్ళు, చిప్స్లోళ్ళు ఎన్నెన్ని అసలు దీనికి చాలా ఈ తోర ఎందుకు బద్దలు కొట్టారనేది కూడా అర్థం కాకుండా పోయింది. విత్తనం మొదలు పంటను మద్దతు ధరతో అమ్ముకునే వరకు రైతులకు ఆర్బీకేలు అండగా నిలిచాయి. ఖరీఫ్, రబీ సమయాల్లో ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. నాట్లు వేసిన తర్వాత ఇదే ఆర్బీకే ద్వారా ఎరువులు సరఫరా చేశారు. ఎప్పటికప్పుడు ఇందులోనే రైతులకు సూచనలిచ్చారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఏపీఎంఐపి, ఫిషరీస్ మార్కెటింగ్ శాఖలకు చెందిన అన్ని రకాల కార్యక్రమాలు ఆర్బీకేల ద్వారానే అమలయ్యేవి. డిజిటల్ కియోస్కీ ద్వారా తమకు అవసరమైన వాటిని ఆర్డర్ చేస్తే 48 గంటల్లోనే సరఫరా అయ్యేవి. ఆడియో, వీడియోల ద్వారా వ్యవసాయ సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఏలూరు జిల్లాలోని 540 ఆర్బీకేల పరిధిలో ఇప్పుడు ఈ సేవలన్నీ కనుమరుగయ్యాయని రైతు సంఘం నాయకులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలని రైతు సేవా కేంద్రాలుగా మార్చిన తర్వాత రైతులకు సేవలు లేకుండా పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆ రకంగా జోక్యం చేసుకుని రైతు సేవా కేంద్రాలను, ఎందుకంటే పక్కా భవనాల నిర్మాణం జరిగింది, తగిన ప్రభుత్వ సిబ్బంది కూడా ఏర్పాటు అయి ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రైతులకి అవసరమైన సేవల్ని అందించే విధంగా రైతు సేవా కేంద్రాలు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇవాళ గత ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ఆలోచన చేయకుండా, కుట్రపూరితంగా వ్యవహరించకుండా అవి రైతు సేవా కేంద్రాలుగా, రైతులకు ఉపయోగపడే కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ హయాంలో ఏర్పాటై వ్యవసాయ శాఖలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన ఆర్బీకేలు నేడు మూలన పడ్డాయి. గత 5 ఏళ్లు రైతులకు విశేషంగా సేవలు అందించిన వీటికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ కూడా లభించింది. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న రైతు భరోసా కేంద్రాలకు బూజు పట్టించింది కూటమి సర్కార్. చివరికి ఉద్యోగులు కూడా ఆరు బయట పనిచేయాల్సిన దుస్థితి. కార్యాలయాలకు కరెంటు కూడా ఉండటం లేదంటున్నారు రైతులు. తెలుగుదేశంలో మాకేం పనులు అవట్లా. అది సచివాలయం కట్టారు, హాస్పిటల్ కట్టాడు, సిమెంట్ రోడ్లు వేశారు, రైతు భరోసా కేంద్రం మొత్తం అన్నీ పూర్తయినాయి, బాగుంది. ఇప్పుడు పరిస్థితి బాగట్లా. కరెంట్ అసలు ఉంటలా, కరెంట్ అసలు రప్పేలా. ఏది వైఎస్ఆర్ పరిపాలనలో కరెంట్ పోలా, మెయిన్ అది. అసలు ఇప్పుడు కరెంట్ ఉంటలా. రైతు భరోసా కేంద్రాలు అడవులు అయిపోయినాయండి, శుభ్రంగా అడవులు అయిపోయినాయండి రైతు భరోసా కేంద్రాలు. చూశారు మీరు, మరీ దరిద్రంగా తయారైపోయిందండి. జగన్ గారు ఉన్నప్పుడు బాగుండదండి, అన్ని వ్యవసాయాలు బాగుండేవి, గిట్టుబాటు ధరలు అంటే అప్పటికప్పుడే ప్రకటించి చెప్పారు. జగన్ హయాంలో రైతులు అధికారులతో కోలాహలంగా సేవలందించిన ఈ రైతు భరోసా కేంద్రం ఇప్పుడు వెలవెలబోతోంది. కూటమి అసమర్థ పాలనకు, పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. రైతు భరోసా అనేది, రైతు భరోసా డబ్బులు అసలు ఆన్లైన్ అయిన వాళ్ళకే అంటున్నారు కానీ మిగిలిన వాళ్ళకి అసలు డబ్బులు రాలేదండి. నేనే చిన్న రైతునండి, అసలు రైతు భరోసా నాకే పడలేదండి. నేను సచివాలయాల చుట్టూరు, మా ఎండి ఆఫీస్ చుట్టూరు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి మామూలుగా కాగితాలు అన్నీ తీసుకొచ్చి
ఇంటికాడ పెట్టుకున్నానండి. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా రాంది అని చేయనండి. 15 నెలలు బట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. ఇక్కడ పోయిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా చేసిందండి. ఈ 15 నెలల మటుకి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాళం వేసి ఉండడంతో చెట్ల పొదలు పిచ్చి మొక్కలతో ఇలా వెలవెలబోతోంది ఆర్బీకే. పనిలో పనిగా మందుబాబులకు అడ్డాగా కూడా మారిపోయింది. చంద్రబాబు ఆర్బీకేల్ని నాశనం చేయగలరేమో కానీ వైఎస్ జగన్ మార్కు పాలనను, రైతులకు ఆయన అందించిన సేవల్ని మాత్రం ప్రజల గుండెల నుంచి తుడిచేయలేరని అంటున్నారు స్థానికులు. సాగును సంబరంగా మార్చి అన్నదాతలకు అన్నీ తానై రైతన్నలకు నేస్తాలుగా మారిన ఆర్బీకేలను ఇలా నిరుపయోగంగా మార్చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. కూటమి పాలనలో వ్యవసాయానికి భరోసా లేకుండా పోయిందని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోగా ఇన్సూరెన్స్ కూడా కరువైందని పోలవరం నియోజకవర్గంలోని టీ నరసాపురం మండలం బందంచెర్ల గ్రామంలోని రైతులు బాధపడుతున్నారు. ఈ గ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు కూడా నిర్వీర్యమైపోయి క్షేత్రస్థాయిలో చూసుకున్నాక అన్నదాతకు సంబంధించి కూడా అండగా నిలసాల్సినటువంటి రైతు భరోసా కేంద్రాలు అవుతున్నాయి. గతంలో చూసుకున్నాక జగన్మోహన్ రెడ్డి రైతులకు సంబంధించి కూడా విత్తు నుండి విక్రయం వరకు క్షేత్రస్థాయిలో అన్ని వారి ముగిటికి చేరాలనే లక్ష్యంతో కూడా దీన్ని తీసుకొచ్చారు. చూస్తే ప్రస్తుతం మనం పోలవరం నియోజకవర్గం టీ నరసాపురం మండలంలో ఉన్నటువంటి బందంచెర్ల గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిందన్న దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో సేవలన్నీ నిలిపివేయడంతో కూడా క్షేత్రస్థాయిలో ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది, మందుబాబులకు నిలయంగా మారిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్లో చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా మందుబాటులు కానీ కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు తాగి ఇక్కడ పడేసినట్టు పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నాక గత 15 నెలలుగా కూడా ఇదే రైతు భరోసా కేంద్రానికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయతో చుట్టూ ఉన్నటువంటి పొదలు మరోవైపు ఒక అడవిలాగా మారటం, తాళాలు వేసేసి పూర్తిగా దీన్ని నిరుపయోగంగా చేసేసి నిర్లక్ష్యం చేశారని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి మరిపు ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతు విభాగం సంబంధించిన నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది అసలు మీ గ్రామంలో ఒక పొదలమయ్యాన ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది అసలు ఇది రైతు భరోసా కేంద్రం? నా పేరు వాసిరెడ్డి మధు, ఏలూరు జిల్లా రైతు అధ్యక్షుడిని. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండాలి, వ్యవసాయం మనకు ఆదర్శంగా నిలిచే విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని చక్కటి ఆలోచనతో దాదాపు 10,600 రైతు భరోసా కేంద్రాలను గ్రామానికి ఒకటి చొప్పున నిర్మించడం జరిగింది. వ్యవసాయంలో విత్తనం తీసుకునేది రైతు భరోసా కేంద్రంలోనే, మరలా పంటను అమ్ముకునేది కూడా రైతు భరోసా కేంద్రంలో ఉండే హార్టికల్చర్ అసిస్టెంట్ ద్వారా గిట్టుబాటు ధరకు అమ్ముకునే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. దీంట్లోనే మెన్యూర్ కూడా ఇక్కడే ఉండేది. కియాస్కీ పద్ధతి ద్వారా ఒక బాక్స్ని ఏర్పాటు చేసి అందులో రైతే నేరుగా వెళ్ళి తనకి ఏవైతే మందుకట్టలు కావాలో ఆ మందుకట్టలకు తను అకౌంట్ని యాడ్ చేసి తనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే డైరెక్ట్గా రైతు భరోసా కేంద్రానికి మందుకట్టలు రావటం జరిగేది. మరి అలాంటి పద్ధతి ఇప్పుడు పూర్తిగా కూడా నిర్వీర్యం అయిపోయింది. రైతులు అందరూ కూడా చాలా ఎంతోమంది ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఇది రైతుల ప్రభుత్వం కాదు, కోటీశ్వరుల ప్రభుత్వం అని చెప్పి రైతులందరూ కూడా వాపోతున్నారు. ప్రధానంగా మీ గ్రామం చూస్తుంటారు, అసలు ఈ రైతు భరోసా కేంద్రానికి సంబంధించి అసలు ఎన్నాళ్ళ నుంచి ఇలా పాడుపడిపోయింది రైతు భరోసా కేంద్రం? కూటమి ప్రభుత్వం వచ్చినది ఎలా ఉంది అసలు దీని పరిస్థితి? ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక హార్టికల్చర్ ఆఫీసర్ కానీ, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, ఒక మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఈ రైతు భరోసాను సందర్శించింది లేదు. రైతులకు దేవాలయం లాంటి ఈ రైతు భరోసాని ఒక బారు కేంద్రంగా, ఒక బీర్లకు నిలయంగా దీన్ని మార్చేసిన సంఘటన మీరే చూసిన సంగతి. ఇప్పటికీ 15 నెలల నుంచి కనీసపక్షం దీంట్లో తాళం తీసిన వాళ్ళు కానీ, ఆఫీసర్ కానీ, అసలు మాకు మెయిన్ ఏంటంటే హార్టికల్చర్ ఆఫీసర్ ఎవరో ఇప్పటికి మాకు తెలియదు ఇక్కడండి. ఇప్పుడు ఈ గత 15 నెలల నుంచి కూడా హార్టికల్చర్ ఆఫీసర్ ఎవరో మాకు తెలియదు. లేదండి, ఇది చాలా బాగుండేదండి. ఇక్కడ చాలా ప్రశాంతంగా యాసవకాలం రోజుల్లో చల్లటి గాలి వస్తుంటే ఇక్కడ కూర్చుని సరదాగా అందరం చక్కగా మీటింగ్ వేసుకుని కూర్చునేవాళ్ళం. అలాంటిది ఎంత తుక్కు పెట్టడానికి కారణం ఈ 15 నెలల్లో ఉన్న గవర్నమెంటు. ఇప్పుడు చూస్తేనేమో ఇట్లా పట్టించుకునే నాదులేడు అంటే ఆయన పేరు వస్తుంది అనుకుంటున్నారు, ఏమేమి చూస్తారు అసలు? జగన్మోహన్ రెడ్డి గారి పేరు పోగొట్టడం కోసం రైతు భరోసా కేంద్రాలు కట్టి వాటిని నాశనం చేస్తానికే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చినటువంటి హామీలు ఆయన సక్రమంగా నెరవేర్చాడు. ఇప్పుడు వచ్చిన ఈ 15 నెలల ఈ గవర్నమెంట్లో అసలు కనీసపక్షం మనకి రైతు అంటే ఏంటో
గుర్తింపు లేకుండా పోయిందని నా కోరిక. పేరు మార్చారుగా, అంటే రైతు సేవా కేంద్రం ఉన్నారు, సేవలు ఇవ్వట్లేదు. లేదండి, అసలు ఏం లేదండి. 15 నెలలు అవుతుంది ఇప్పటికి. రైతు భరోసా కేంద్రం అంటే రైతుకి ఒక దేవాలయంతో సమానం ఇది. అటువంటి దేవాలయాన్ని కూడా ఒక మందుబాబులు అడ్డాగా మార్చేశారు. అది మీరే కళ్ళారా చూశారు. అనుకున్నారు ఇట్లా గతంలో ఆర్భాటం ఇక్కడికి వచ్చి పెద్ద పెద్దలంతా వచ్చారు, అధికారులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఓపెనింగ్ చూస్తుంటారు, అలా అంతా పండగ వాతావరణం ఉంటుంది. ఇప్పుడు ఇలా అయిపోద్దా మీరు ఇప్పుడు అనుకున్నారు? ఈ దుస్థితిలో ఈ రైతు భరోసా కేంద్రం అనేది ఈ దుస్థితిలో కనపడద్దని చెప్పి కళ్ళ కూడా ఊహించలేదండి. జగన్ సారు ప్రవేశపెట్టిన పథకమేనండి ఇది. జగన్ సార్ పెట్టిన దేవాలయమేనండి ఇది. ఇప్పుడు ఆ జగన్ సార్ పెట్టిన దేవాలయాన్ని ఒక దెయ్యాల రాక్షసుల అడ్డాలాగా మార్చేశారండి ఇది. మనం కళ్ళారా చూస్తున్నటువంటి ఈ తాళం ఏదవుతుందో, తలుపుకు సంబంధించిన తాళం సుమారు 15 నెలల నుంచి కూడా తెరుచుకున్న పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పొచ్చు. మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే తీసుకొచ్చినటువంటి రైతులకు అండగా ఉండేటువంటి రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి కూడా ఉన్నటువంటి వాటిని కూడా చూస్తే శిలాఫలకాలు కానీ వీరు కానీ చూస్తే కనుక క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి దీన్ని ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. చేసినటువంటి దాన్ని కూడా క్షేత్రస్థాయిలో రైతులకు ఉపయోగపడకపోగా పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోతాయని చెప్పి అన్నదాతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కూడా రైతులకు వినియోగం వచ్చే వింజలగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ వీరు కానీ కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. రమణతో రాజు, సాక్షి, పోలవరం నియోజకవర్గం నుంచి. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,700 ఆర్బీకేలు ఏర్పాటయ్యాయి. వీటిలో హై క్వాలిఫైడ్ ఉద్యోగులను నియమించారు. వీటి ద్వారానే ఉచిత పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందించారు. ప్రతి వారం రైతు సమావేశాలతో ఈ ఆర్బీకేలు కళకళలాడాయి. గిట్టుబాటు ధరలు కూడా ఈ సమావేశాల ఇన్పుట్స్ ఆధారంగానే నిర్ణయించేవారు. ఇలా జగన్మోహన్ రెడ్డి రైతులకు అందించిన భరోసా అంతా ఇంతా కాదు. రైతులకు దేవాలయాల్లాంటి ఈ ఆర్బీకేలు ఇప్పుడు శిథిలమవుతున్నాయి. కర్నూలు జిల్లాలోని ఆర్బీకేల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 991 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్. నంద్యాల జిల్లాలో 489, కర్నూలు జిల్లాలో 472 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు అవన్నీ నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆర్బీకే కేంద్రం కర్నూలు మండలం గార్గయ్యపురం గ్రామంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఆర్బీకేకు తాళం పడింది. ఇప్పుడు ఈ భవనం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. అంతేకాదు, చుట్టుపక్కలున్న నిర్మాణ వ్యర్థాలని కూడా ఇక్కడే పారబోస్తున్నారు. ఒకప్పుడు రైతుకు అండగా నిలిచిన ఈ కేంద్రం ఇప్పుడు ఇలా దీనస్థితిలో కనిపిస్తోంది. కూటమి సర్కార్ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తోందని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మొదటి నుంచి చంద్రబాబుకు రైతులన్నా వ్యవసాయమన్నా ఇష్టం లేదని, అందుకే వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను నాశనం చేస్తున్నారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్. ఆయనకు పరిపాలన గ్రామ స్థాయిలో తీసుకొచ్చేటది ఇప్పుడు ఇష్టం లేదు. ఎప్పుడు కూడా మండల స్థాయి ఆ పైనే, అంటే చైతన్యం రాకూడదు. రైతుల్లో చైతన్యం వస్తే రేపు నాకు రైతు అమ్మడబోడు ఓటు రోజు అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు అందులో ఒకటి. ఈ కేంద్రాలు ఇచ్చిన భరోసాతో జగన్ హయాంలో కాలరెగరేసుకుని తిరిగిన రైతు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కాగితాలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆర్బీకే సెంటర్లకు చంద్రగ్రహణం పట్టింది. గ్రామాల్లో ఆర్బీకేలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఎంతగానో ఉపయోగపడిన ఆర్బీకేలు ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. గార్గేయపురం గ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆర్బీకే సెంటర్లు ఏ విధంగా పనిచేస్తున్నాయో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసాం. ప్రస్తుతం మనం కర్నూలు మండలంలోని గార్గపురంలోని యొక్క ఆర్బీకే సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఎట్లా ఉన్నాయంటారు ఈ యొక్క ఆర్బీకే సెంటర్లు? గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా మీకు ఉపయోగపడుతున్నాయి అంటారు? ఇంతకుముందు గత ప్రభుత్వంలో రైతులకు అందుబాటులో ఎరువులు కానీ విత్తనాలు కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటుండేది. ఈరోజు మందులే సరిగా దొరకడం లేదు. అప్పుడు అంటే మీ యొక్క పంటని అమ్ముకోవడానికి ఆర్బీకే సెంటర్లో అప్పుడు ఎంతగా ఏ విధంగా తోడ్పడేది అంటారు? అప్పుడు ఆర్బీకేల్లో మొక్కజొన్నలు 2,200 ఆర్బీకేలనే రైతుల కాడికొచ్చి రైతుల అంచునే కొని కాటేసి గోడముకు మనం తోలిస్తే గిట్టుబాటు ధర వారం లోపల అకౌంట్లో వచ్చి అమౌంట్ పడుతుండే. ఈరోజు ఉల్లి రైతుని చూసుకుంటేనే అసలు మేము ఉల్లి రైతులు అంటేనే చాలా భయంకరమైన దారుణమైన స్థితిలో ఉన్నాడు. అంటే నిజంగానే ఇది ఒక కుట్ర పడిని వీటిని నిర్వీర్యం చేస్తున్నారా? గత ప్రభుత్వంలో ఆర్బీకే కేంద్రాలు చాలా బాగా పనిచేసినవి.
ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఆర్బీకే కేంద్రాలు పనిచేయడం లేదు సరిగా. ఇంకొకటి ఏం జరిగిందంటే మా రైతులకు ఇంతకు ముందుకు ఇన్సూరెన్స్ డబ్బులు గవర్నమెంటే చెల్లించి మాకు బీమా వర్తింపజేసేది. ఈరోజు కానీ మా ద్వారా డబ్బులు కట్టించుకొని మాత్రము ఇంకోటి ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయాలా, లేకపోతే మీకు బీమా వర్తించదని చెప్తున్నారు. అంటే ఏ తేడాని ఎట్లా గమనించారు? అంటే ఏ విధంగా ఉండింది? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేశాడు, రైతుల గురించే మీ గురించే. అప్పుడు సర్వీస్ అంటే అప్పుడు సేవలు ఏ విధంగా ఉన్నాయి అనుకుంటున్నాను? అప్పుడు సేవలు మాకు చాలా బాగా తిన్నాయండి. ఇప్పుడు వారంకి ఒకసారి అప్పుడు మీటింగ్లు జరపడము, రైతులకు కావాల్సినటువంటి ఏదైతే అవసరం ఉందో వచ్చే వారము యూరియా కావాలనుకోండి, ఫెర్టిలైజర్స్ కావాలనుకోండి, ఇంకా విత్తనాలు కానివ్వండి, సబ్సిడీ విత్తనాలు కానివ్వండి, సకాలంలో మాకు అందేవి. ఇప్పుడు చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి. ఏమంటారు? ఈ యొక్క ఆర్బీకే సెంటర్లో చూస్తుంటే ఏమనిపిస్తుంది? గతానికి ఇప్పటికి తేడా ఏంటంటారు? తేడా ఏంటంటే యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఈ ఆర్బీకే సెంటర్లు కానీ సచివాలయాలు కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసిన ఒక కొత్త విధానం. యాక్చువల్లీ ఇది గాన హిట్ అయితే రేపు పొద్దున భావితరాలకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే కనిపిస్తాడు, ఎక్కడ చంద్రబాబు నాయుడు కనిపించాడు, ఆయన కుమారుడు లోకేష్ కనిపించాడు. ప్రధాన ఉద్దేశం అది. రైతులకు ఎక్కడ బాగుపడితే నాకు రేపు పొద్దున ఓట్ బ్యాంక్ పోతుందో అనే ఉద్దేశంతో ఈ ఆర్బీకే సెంటర్లని కంప్లీట్గా నిర్వీర్యం చేస్తూ, ఇప్పుడు ఇది ఖరీఫ్ సీజన్. యాక్చువల్గా ఖరీఫ్ సీజన్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కలకలలాడుతుండేది. యాక్చువల్గా అగ్రికల్చర్ బీఎస్సీ వాళ్ళని స్టాఫ్ని రిక్రూట్ చేసి పంటల మీద అవగాహన కల్పించి ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే ఎంత ఉత్పత్తి వస్తుంది అని చెప్పేసి అవగాహన కల్పించి అప్పుడు ఈ క్రాపింగ్ చేసి ఎవరు ఏ పంట వేస్తున్నారో అప్పుడు వాళ్ళకి కావాల్సిన విత్తనాలు అయితేనేముంది, ఎరువులు అయితేనేముంది, అన్ని సకాలంలో సమకూర్చి రైతులకు చేరవేసేవాళ్ళు. అప్పుడు రైతులకు గిట్టుబాటు ధర కలిగి రైతులు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో గడిపేవాళ్ళు. ఈరోజు ఇదే ఆర్బీకే సెంటర్ని కంప్లీట్గా నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇది స్లోగా ఇది అలాగే సచివాలయం క్రియేట్ చేశారు. ఈ సచివాలయానికి ఇప్పుడు 12 గంటలు అయింది, తాళాలు వేశారు. యాక్చువల్లీ ఈ సచివాలయము ప్రతిరోజు ఓపెన్ అవ్వాలి, కానీ ఇలా ప్రతి సంస్థని నిర్వీర్యం చేయడమే చంద్రబాబు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుకు ఎంతగానో ఈ యొక్క ఆర్బీకే సెంటర్లు ఉపయోగపడేది. అటువంటి ఆర్బీకే సెంటర్లను ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేయడం అనేది కేవలం అతను రైతులను అణగదొక్కాలనే ఒక ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారంటూ రైతులు, రైతు సంఘాల నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా పూర్తి స్థాయిలో యొక్క ఆర్బీకే సెంటర్లను ఉపయోగించి రైతులకు మేలు చేయాలంటూ రైతులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.